అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నేను ఈరోజు ఖురాన్లోని 2 సూరా అల్-బక్రా నుంచి 26 నుంచి 30 ఆయతులను చదవబోతున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశ్రుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. దేవుడు సత్యనిరూపానికి ఎలాంటి ఉపమానం ఇవ్వడానికైనా సిగ్గుపడడు. చివరికి దోమ లేదా అంతకంటే అల్పజీవికి సంబంధించిన ఉపమానమైనా సరే, విశ్వాసులు మాత్రం ఇది తమ ప్రభువు నుండి వచ్చిన సత్యమని నమ్ముతారు. అదే కానీ అవిశ్వాసులు ఈ ఉపమానాలు చూసి ఇలాంటి ఉపమానాలు ఇవ్వడానికి దేవుడు అత్యర్థం ఏమిటో అంటారు. ఈ విధంగా దేవుడు ఒక విషయం ద్వారా కొందరిని దారి తప్పిస్తే మరికొందరిని దారి చూపిస్తాడు. దేవునితో చేసిన పటిష్టమైన ప్రాణాలను ఉల్లంఘించే కలపమని దేవుడు ఆశించిన దాన్ని తురంగివేస్తే ప్రపంచంలో కలహాల రెక్కెత్తించే దుర్మార్గులను మాత్రమే దేవుడు మార్గభ్రష్టంలో పడివేశాడు. అలాంటి వారే నష్టపోయేవారు. అసలు మీరు దేవుని పట్ల అవిశ్వాస వైఖరిని ఎలా అవలంబిస్తారు? మీరు నిర్జీవులుగా ఉన్నప్పుడు ఆయన మీకు జీవం పోశాడు. మరి చివరికి ఆయనే మీ ప్రాణాలు తీసేవాడు. మరణాంతరం మీకు తిరిగి ప్రాణం పోసి లేపేవాడు కూడా ఆయనే. మరి చివరకు ఆయన సన్నిధిలో మీరు మరలి పోవాల్సి ఉంది. ఆయన మీకోసం ప్రపంచంలోనూ వాస్తవులను సృష్టించాడు. ఆ తరువాత ఆయన ఆకాశం వైపు దృష్టించాడు. దాన్ని సప్తక శాఖలకు రూపొందించాడు. ఆయన సమస్త విషయాలు తెలిసినవాడు. మీ ప్రభు దేవదూతలతో భూలోకంలో నాకొక ఖలీఫాని నియమించబోతున్నాను అని అన్నాడు. దేవదూతలు ఏమన్నారో తెలుసా? ఏమిటి, మీరు ప్రపంచ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి రక్తపాతాన్ని పడగట్టడానికి భూలోకానికి నియమించబోతున్నారా? మేము మిమ్మల్ని అనుక్షణం స్తుతిస్తూ మీ పవిత్రను స్తుతించేవాను ఉన్నాము కదా అని అన్నాడు. దానికి దేవుడు మీకు తెలియని విషయాలను నాకు తెలుసు అన్నాడు. దీనికి అర్థం ఏంటంటే, ఇక్కడ ఖలీఫా అనే పదం ప్రపంచంలో మానవుని నిజస్థానం, అతని జీవిత లక్ష్యం ఏమిటో తెలుస్తుంది. ఈ ప్రపంచంలో మానవుడు దేవుడిని ప్రతినిధిగా దేవుని పంపిన ఆజ్ఞలను పాటిస్తూ ఆయనకు పూర్తిగా విధేయులుగా జీవించాలి. జీవితంలోని ప్రతి రంగంలోనూ ఆయన ఆదేశాలను పాటించాలి. అంతేగాని మానవుడు స్వయంగా యజమాని ఇష్టరాజ్యంగా విశ్వాసులకు జీవితం గడపాలని వీల్లేదు. ఖలీఫా అనే పదాన్ని మన దేశంలో బ్రిటిష్ పాలకుల కోసం వాడిన విస్రోయ్ అనే ఇంగ్లీష్ పదంలోని వచ్చింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.